Welcome back. In this episode we will discuss about the design of a decoder. So decoder lo n inputs istam, 2 power n outputs vastayi. 2 inputs ichcham anukondi, 2 power to 4 outputs vastayi annamata. Ante decoder ila 2 inputs iste 4 outputs vastayi. So that way it is 2:2 power 2 decoder anachu లేదా 2:4 decoder anachu. Okay. సో మనం ఇక్కడ బైనరీ ఇన్పుట్స్ ఇచ్చామనుకోండి, బైనరీ కోడ్స్ ఏదైనా ఇచ్చామనుకోండి, దానికి కరస్పాండింగ్గా 2 పవర్ అండ్ అవుట్పుట్ లైన్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ కాంబినేషన్ బట్టి అవుట్పుట్స్ వస్తాయి కానీ ఒకేసారి అవుట్పుట్లు ట్రాన్స్ఫర్ అవ్వనమాట. సపోజ్ 0-0 ఇచ్చామను, ఈ 0-0 కాంబినేషన్ బట్టి ఫస్ట్ లైన్లో అవుట్పుట్ వస్తుంది. 0-1 ఇచ్చామనుకోండి, సెకండ్ లైన్లో అవుట్పుట్ వస్తుంది. ఇలాగా ఓన్లీ 1 అవుట్పుట్ లైన్ మాత్రమే యాక్టివ్ అయి ఉంటుంది, రిమైనింగ్ inactive ఉంటుంది. సో దట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద డికోడర్. డికోడర్లో అవుట్పుట్ లైన్ ఈజ్ యాక్టివ్ ఓన్లీ ఫర్ వన్ పాసిబుల్ కాంబినేషన్ అట్ ఎ టైమ్. ఓకే, సో దట్ ఈస్ యూజువల్లీ యాక్టివ్లో ప్రిఫర్డ్. అంటే యాక్టివ్లో అంటే 0 అనేది హైయెస్ట్ స్టేట్ కింద, 1 అనేది లో స్టేట్ కింద వాడతాం అనమాట. యూజువల్గా మనకు బాగా అర్థమైంది ఏంటంటే 1 హై స్టేట్, 0 లో స్టేట్ కదా. యాక్టివ్లో అంటే యాక్టివ్లో హై కింద లెక్క అనమాట. సో అవుట్పుట్ ఈజ్ 0 వస్తే దాన్ని యాక్టివ్లో అంటారు, అవుట్పుట్ 1 వస్తే దాన్ని యాక్టివ్ హై అంటారు. కొన్ని కాంబినేషన్స్లో మనం డోంట్ కేర్ ప్రొవైడ్ చేసాం అనుకోండి, ఆ కాంబినేషన్స్ వర్కౌట్ అవునట్లు లెక్క అనమాట. మిగతా కాంబినేషన్స్ వర్కౌట్ అయితే డోంట్ కేర్ కండిషన్స్ వర్కౌట్. సపోజ్ 0-0-0 నుంచి 0-0-0-1 1-1-0 వరకు వర్కౌట్ అయినాయి అనుకుందాం. 1-1-1-1కి డోంట్ కేర్ పెట్టాం అనుకోండి, 7 విల్ నాట్ బి వర్కింగ్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ డిజైన్ ఆఫ్ ద డికోడర్. సో బేసిక్గా డికోడర్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే N to M లైన్స్ అనమాట. ఓకే, సో దాన్ని N క్రాస్ M, దీన్ని అంటనే కూడా M అనొచ్చు, N క్రాస్ M లైన్స్ అని అంటారు. సో డికోడర్ అంటే 2 పవర్ n అవుట్పుట్స్, n ఇన్పుట్స్ అని చెప్పుకో. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అప్పుడు బాగా అర్థం అవుతుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.